Hello children, welcome to IIIT based descriptive points from reproduction generating system from 10th class biological science textbook. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ పాఠ్యాంశం యొక్క IIIT బేసిస్లో తయారు చేయబడినటువంటి పాయింట్స్ యొక్క సమాహారానికి మీ అందరికీ స్వాగతం. మరి దిస్ ఈస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ దిస్ లెసన్. ఇన్ దిస్ సెషన్ the topics covered are vegetative propagation, asexual reproduction. Okay, let us see what are those points. First one, organisms have the capability to produce their offsprings by undergoing process called reproduction. జీవులు ఏ విధానాన్ని అనుసరించి తమను పోలిన తరువాతి తరాన్ని ఉత్పత్తి చేస్తాయి? ప్రత్యుత్పత్తి విధానం. Example for organisms undergo reproduction in different modes during favorable and unfavorable conditions. Those are fungi and paramecium. అనుకూల మరియు అననుకూల పరిస్థితులలో వేర్వేరు పద్ధతులలో ప్రత్యుత్పత్తిని గావించే జీవులకు ఉదాహరణ శిలీంధ్రాలు, పారమేషియం. Organisms undergoing reproduction by binary fission are పారమీషియం, అమీబా, బ్యాక్టీరియా. ద్విధా విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు పారమీషియం, అమీబా, బ్యాక్టీరియా. ఈస్ట్ క్యారీస్ ఇట్స్ రిప్రొడక్షన్ ప్రాసెస్ బై బడ్డింగ్. ఈస్ట్ జీవులు డాష్ విధానంలో ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. కోరకీ భవనం. ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ ఆల్గే, ఫంగై అండ్ ఇన్ సమ్ ప్లాంట్స్. కోరకీ భవనం విధానంలో ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు ఉదాహరణ శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని మొక్కలు. సీడ్లెస్ ఫ్రూట్స్ ఆర్ కాల్డ్ పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్. విత్తనాలు లేని ఫలాలను పార్థెనోకార్పిక్ ఫలాలు అంటారు. Asexual mode of reproduction undergoes in sexual reproduction in organisms called పార్థెనోజెనిసిస్. లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో అలైంగిక ప్రత్యుత్పత్తిని అవలంబించే ప్రక్రియను పార్థెనోజెనిసిస్ అంటారు. డ్యూరింగ్ పార్థెనోజెనిసిస్ జైగోట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఫెర్టిలైజేషన్. పార్థెనోజెనిసిస్ విధానంలో జీవులు ఏం జరగకుండానే ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఫలదీకరణ జరగకుండానే జైగోట్ లేదా ఆర్గానిజం, సంయుక్త బీజము లేదా జీవి ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆర్గానిజమ్స్ ఇవాల్వ్ ఓన్లీ ఫ్రమ్ ఫీమేల్ గ్యామెట్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ పార్థెనోజెనిసిస్. స్త్రీ సంయోగ బీజాల నుండి జీవులు ఉత్పత్తి అయ్యేది ఏ విధానంలో? పార్థెనోజెనిసిస్ విధానంలో. పార్థెనోజెనిసిస్ is generally seen in ants, wasps and bees. పార్థెనోజెనిసిస్ సాధారణంగా ఏ జీవులలో కనిపిస్తుంది? చీమలు, కందిరీగలు, తేనెటీగలు. ఆర్గానిజమ్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు గివ్ రైజ్ టు న్యూ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ దేర్ బాడీ పార్ట్ ఈజ్ రీజనరేషన్. జీవులకు వాటి శరీర భాగాల నుండి పూర్తి జీవిని ఏర్పరచగలిగే శక్తిని ఏమంటారు? పునరుత్పత్తి అంటారు. సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ స్ప్లిట్ ఇంటూ టూ డ్యూరింగ్ దిస్ మెథడ్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్, దట్ ఈస్ బైనరీ ఫిజన్. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఏకకణ జీవులు రెండుగా విడిపోవడం జరుగుతుంది. ద్విధా విచ్ఛిత్తి. ఎ గ్రోత్ ఆన్ ద బాడీ గ్రోస్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ బడింగ్. ఏ విధానంలో జీవి శరీరంపై ఏర్పడిన బుడిప పూర్తి జీవిగా పెరగడం జరుగుతుంది? కోరకీ భవనం. An organism can grow from a piece of parent on a returning of favorable conditions is fragmentation. తల్లి జీవి శరీరపు ముక్కల నుండి పూర్తి జీవి ఏర్పడే విధానం ముక్కలు కావటం. ఇక్కడ పూర్తి జీవి ఏర్పడటం అనేది అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జరుగుతుంది. Vegetative propagation undergoes by means of dash in plants. ఆన్సర్ ఈజ్ స్టెమ్, రూట్స్ అండ్ లీవ్స్. మొక్కలలో శాఖీయ వ్యాప్తి ఏ ఏ భాగాల ద్వారా జరుగుతుంది?
కాండము, వేర్లు, పత్రాలు. స్మాల్ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ డాష్ ఆఫ్ లీవ్స్ ఇన్ బ్రయోఫిల్లం ప్లాంట్. ఎడ్జెస్ ఆఫ్ లీవ్స్. బ్రయోఫిల్లం మొక్కలో చిన్న మొక్కలు పత్రాల యొక్క డాష్ నుండి ఏర్పడతాయి, అంచుల నుండి. ప్లాంట్స్ అండర్గో వెజిటేటివ్ propagation through stem are runners, stolons, bulbs, corms and tuber. కాండం ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్కలకు ఉదాహరణలు రన్నర్లు, స్టోలన్లు, లసనాలు, కొమ్ములు మరియు దుంపలు. ఎగ్జాంపుల్ ఫర్ వెజిటేటివ్ propagation through stolons: వాలిస్నేరియా, స్ట్రాబెర్రీ. స్టోలన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్కలకు ఉదాహరణ వాలిస్నేరియా, స్ట్రాబెర్రీ. ఎగ్జాంపుల్ ఫర్ వెజిటేటివ్ propagation through bulbs: ఎలియం సెపా, ఆనియన్. లసనాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్కకు ఉదాహరణ అలియం సెపా, ఉల్లి మరియు వెల్లుల్లి కూడా. ఎగ్జాంపుల్ ఫర్ వెజిటేటివ్ propagation through corms: కొలకేషియా. కొమ్ముల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్కకు ఉదాహరణ కొలకేషియా లేదా చేమ. ఎగ్జాంపుల్ ఫర్ ప్లాంట్స్ అండర్గో వెజిటేటివ్ propagation through roots: డాలియా, రాడిష్ అండ్ క్యారెట్. వేర్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్కలకు ఉదాహరణ డాలియా, ముల్లంగి మరియు క్యారెట్. ఆర్టిఫిషియల్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ వెజిటేటివ్ propagation in plants: కటింగ్, లేయరింగ్ అండ్ గ్రాఫ్టింగ్. మొక్కలలో కృత్రిమ శాఖీయ వ్యాప్తి జరిపే విధానాలు ఛేదనాలు, అంటుకట్టడం మరియు అంటు తొక్కటం. A piece of plant having a bud can be grown as individual plant in this method. Cuttings. మొక్క కాండంలో కణుపును కలిగి ఉండే భాగము పూర్తి మొక్కగా పెరగటం అనేది ఏ విధానంలో జరుగుతుంది? ఛేదనాలను ఉపయోగించే విధానంలో. In which plant cuttings are used for getting individual plant? Rose and marigold. ఏ మొక్కలలో ఛేదనాలను క్రొత్త మొక్క కోసం ఉపయోగిస్తారు? గులాబీ, బంతి. A branch of plant bent downwards, buried and covered with soil to enable growth of new roots in this method. Layering. మొక్క కొమ్మను క్రిందకి వంచి నేలపైన మట్టితో కప్పడం ద్వారా క్రొత్త వేర్లు పెరిగేలా చేయటం ఏ విధానంలో చేస్తారు? అంటు తొక్కటం విధానంలో. లేయరింగ్ ఇస్ ద మెథడ్ యూజ్డ్ ఇన్ జాస్మిన్ అండ్ నీరియం. అంటు తొక్కడం విధానంను ఏ మొక్కలలో అమలు చేస్తారు? మల్లె మరియు గన్నేరు. Two plants are joined in such a way their stems are joined together to grow as a single plant in this method, that is grafting. రెండింటి కాండ భాగాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరిగే విధంగా రెండు మొక్కల యొక్క కాండాలను కలిపి ఉంచే విధానమును ఏమంటారు? అంటు కట్టడం అంటారు. గ్రాఫ్టింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాంట్స్ మ్యాంగో, సిట్రస్, యాపిల్, రోజ్ ఎట్సెట్రా. అంటుకట్టే విధానమును ఏ మొక్కలలో ఉపయోగిస్తారు? మామిడి, నిమ్మ, యాపిల్, గులాబీ మొదలైన మొక్కలలో. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ప్లాంట్స్ విత్ డిజైరబుల్ క్యారెక్టర్స్? గ్రాఫ్టింగ్. వాంఛిత లక్షణాలున్న మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఏ విధానమును ఉపయోగిస్తారు? అంటు కట్టుట. If you have two varieties of fruit yielding trees in a garden, one tree has the character of giving a big sized fruits but less in number. The taste of the fruit is pretty good. The other one produces more number of fruits but they are neither big in size nor tasty. What mode of propagation would help you to produce the plants with the selected characters? The answer is grafting. మీ తోటలో 2 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అనుకుందాం. ఒక చెట్టు పెద్ద పరిమాణంలో ఫలాలను తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది, అయితే వీటి రుచి చాలా తీపిగా ఉంటుంది. మరొక చెట్టు అధిక సంఖ్యలో ఫలాలను ఉత్పత్తి చేస్తుంది, అవి పెద్దవిగాను రుచిగాను లేవు. ఏ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానమును అనుసరించి వాంఛిత లక్షణాలున్న మొక్కలను ఉత్పత్తి చేయగలము? జవాబు అంటు కట్టుట. Two plants are used in grafting. Plant grow in soil is called stalk and plant grows without roots is called scion. అంటుకట్టడం విధానంలో 2 మొక్కలను వినియోగిస్తాము. నేలలో పెరిగే మొక్కను
స్టాక్ అని, వేర్లు లేకుండా పెరిగే మొక్కను సయాన్ అని అంటాం. ఫంగై లైక్ రైజోపస్ propagates through microscopic reproductive units called spores. రైజోపస్ వంటి శిలీంధ్రము ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగించే సూక్ష్మ ప్రత్యుత్పత్తి ప్రమాణాలను ఏమంటాము? సిద్ధ బీజాలు అంటాము. స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పోర్ కేస్ కాల్డ్ స్పోరాంజియం. సిద్ధ బీజాలు తయారయ్యే పెట్టి వంటి నిర్మాణమును సిద్ధ బీజాశయం అంటాం. ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ జర్మినేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఫంగై ఆర్ డాంప్ అండ్ వార్మ్ కండిషన్స్. శిలీంధ్రాలు మొలకెత్తడానికి పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులు ఏవి? తేమ మరియు తగినంత ఉష్ణోగ్రత గల పరిస్థితులు. ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ త్రూ స్పోర్స్ ఆర్ రైజోపస్, మ్యూకార్, బ్యాక్టీరియా, ఫెర్న్ అండ్ మాస్ ప్లాంట్స్. సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులకు ఉదాహరణ రైజోపస్, మ్యూకార్ వంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, ఫెర్న్, మాస్ వంటి మొక్కలు. స్పోర్స్ డిఫ్యూజ్ త్రూ ఎయిర్ అండ్ వాటర్. సిద్ధ బీజాలు వ్యాప్తి చెందేది గాలి ద్వారా మరియు నీటి ద్వారా. థ్రెడ్ లైక్ బాడీ స్ట్రక్చర్ ఆఫ్ ఫంగస్ ఈజ్ కాల్డ్ hyphae and thin knob-like structures are called sporangia. We see on observation of mold under microscope. సూక్ష్మదర్శిని యందు పరిశీలించినప్పుడు శిలీంధ్రాలలో సన్నని దారం వంటి నిర్మాణాలు హైఫే మరియు పూసల వంటి నిర్మాణాలు సిద్ధ బీజాశయాలు కనిపిస్తాయి. స్పోరాంజియా బేరింగ్ లీవ్స్ ఆఫ్ ఫెర్న్ ఆర్ కాల్డ్ స్పోరోఫిల్స్. సిద్ధ బీజాశయాలను కలిగి ఉన్న ఫెర్న్ మొక్క పత్రాలను సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు. నౌ కమింగ్ టు మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మాదిరి బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. నెంబర్ 1, బైనరీ ఫిజన్. ఆర్గానిజం స్ప్లిట్స్ ఇంటూ 2. బర్డింగ్ ? ద్విధా విచ్చిత్తి. జీవి రెండుగా విభజన చెందటం. కోరకీ భవనము ప్రశ్న. The given options are A. Organism splits into many pieces. జీవి అనేక ముక్కలుగా విడిపోవడం. B. Organism forms from lost parts. కోల్పోయిన భాగాల నుండి పూర్తి జీవి ఏర్పడటం. C. A growth occurs to develop into individual. జీవి నుండి ఏర్పడిన మొగ్గ పూర్తి జీవిగా పెరగడం. D. None. ఏది కాదు. The right answer is A growth occurs to develop into individual. జీవి నుండి ఏర్పడిన మొగ్గ పూర్తి జీవిగా పెరగటం. When organism splits into many pieces, it is known as multiple fission. మరి బహుదా విచ్చిత్తి అంటారు జీవి అనేక ముక్కలుగా విడిపోవడాన్ని. అలాగే ఆర్గానిజం ఫార్మ్స్ ఫ్రమ్ లాస్ట్ బాడీ పార్ట్స్. కోల్పోయిన శరీర భాగాల నుండి పూర్తి జీవి ఏర్పడటం అనేది పునరుత్పత్తి లేదా రీజనరేషన్ అనేటటువంటి విధానం. ఏ కేస్ లైక్ స్ట్రక్చర్ ప్రొడ్యూసెస్ స్పోర్స్. సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే పెట్టె వంటి నిర్మాణము. స్పోరోఫిల్, గామెటోఫోర్, స్పోరాంజియం, స్పోరాంజియోఫోర్. స్పోరోఫిల్ సంయోగ బీజదము, సిద్ధ బీజాశయము, సిద్ధ బీజదము. సో ద కేస్ లైక్ స్ట్రక్చర్ పెట్టె వంటి నిర్మాణము దట్ ప్రొడ్యూసెస్ స్పోర్ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. దట్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ అ స్పోరాంజియం సిద్ధ బీజాశయము. వీ ఫౌండ్ స్పోరాంజియా ఇన్ ఫంగై, ఫెర్న్ అండ్ మాస్ ప్లాంట్స్. ఓకే, like rhizopus or any other mucor or any other fungi, we can see sporangia. Plants propagates through leaves. పత్రాల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలు. బ్రయోఫిల్లం బిగోనియా, మారిగోల్డ్ బిగోనియా, బ్రయోఫిల్లం జాస్మిన్, బ్రయోఫిల్లం మారిగోల్డ్. The answer is బ్రయోఫిల్లం బిగోనియా. These two plants propagate with leaves. స్పోరోఫిల్ మీన్స్ సిద్ధ బీజాశయ పత్రాలు అనగా ఏ యంగ్ లీవ్స్ ఆఫ్ ఫెర్న్, ఫెర్న్ మొక్కలోని లేత పత్రాలు. బి యంగ్ లీవ్స్ బేరింగ్ స్పోరాంజియా, సిద్ధ బీజాశయాలను కలిగి ఉన్న లేత పత్రాలు. సి మెచ్యూర్డ్ లీవ్స్, పరిణితి చెందిన పత్రాలు. డి మెచ్యూర్డ్ లీవ్స్ బేరింగ్ స్పోరాంజియా, సిద్ధ బీజాశయాలను కలిగి ఉన్న పరిణితి చెందిన పత్రాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ మెచ్యూర్డ్ లీవ్స్ బేరింగ్ స్పోరాంజియా, సిద్ధ బీజాశయాలను కలిగి ఉన్న
పరిణితి చెందిన పత్రాలను ఫెర్న్ మొక్కలు సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు. ఓకే చిల్డ్రన్. Okay, let's start to study well and grow well. All the best for the future examinations. We will meet again in the next session of the same lesson, reproduction, the generating system. Until then, bye.